UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. మన ముందు ఈరోజు ఒక డైనమిక్ పర్సన్ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓల్ సిటీ మొత్తంలో కూడా టైగర్ నరేంద్ర గారు అంటే తెలియని వ్యక్తులంటూ లేరని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ నరేంద్ర గారికి ప్రతిరూపమే జిత్తుబాయ్. కొంతమంది జిత్తుబాయ్ అంటారు, కొంతమంది జితేంద్ర అన్న అని కూడా అంటారు. ఎందుకంటే హిందూ తత్వంలో, హిందూ ధర్మంలో ఎక్కడ అధర్మం జరిగినా కానీ అరక్షణం కూడా ఆగకుండా చేతికి ఏది దొరికితే అది తీసుకొని బయలుదేరి ప్రజలకు న్యాయం చేస్తానంటూ కూడా ముందుకు నడిచిన వాళ్ళు. అదే విధంగా చతిర్నాక నియోజకవర్గానికి కూడా ఎక్స్ కార్పొరేటర్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనకు ఈ విషయాలపైన కూడా అంటే అసలు నరేంద్ర గారి గురించి, అలాగే తను చేస్తున్న ప్రజలకు చేస్తున్న సేవ గురించి కూడా అన్ని విధాలుగా ఇప్పుడు రాజకీయం అసలు తెలంగాణ రాష్ట్రంలో మరి రాజకీయాల మధ్య చర్చలు ఏం జరుగుతున్నాయి, ఎటుపోతుంది సమాజం అనే దాని గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మొదటగా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర గారు అంటే తెలియని వాళ్ళు లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ వచ్చారు. కొంతమంది ఏమో దేవుడు అన్నారు, కొంతమంది ఏమో గూండాయిజం చేశారు అన్నారు, కొంతమంది ఏమో మహానుభావుడు అన్నారు. మరి మీ మాటల్లో నాన్నగారి గురించి. నరేంద్ర గారు అంటే అందరికీ సుపరిచితంగా బైసాబ్ అని సుపరిచితంగా అందరు కూడా పిలుచుకుంటారు. అయితే పాత బస్తీలో ఎంఐఎంకి ధీటుగా, ఎంఐఎం అరాచకాలకు ధీటుగా నిలబడిన వ్యక్తి నరేంద్ర గారు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ అంటేనే రజాకారు వారి వారసత్వం పుచ్చుకొని ఆ పార్టీ ప్రారంభించబడింది. కాబట్టి వారి చేష్టలన్నీ కూడా రజాకార్ చేష్టలే ఈ ఎంఐఎం పార్టీ. కాబట్టి దాన్ని ధీటుగా నిలబడి ప్రజలను అందరినీ సంఘటితం చేసి, హిందువులను అందరినీ సంఘటితం చేసి, పాత బస్తీలో ఏ విధంగానైతే అరాచకాలను ఆపాలనో సంఘటితంగా ఉండి మనం నిలబడితేనే కానీ మనం ఈ బస్తీలలో ఉండలేమని, ప్రతి ఒక్కరికి ఏమున్నా నేనున్నా, ఎనీ టైం ఏ టైంలో కానివ్వండి మేమున్నా అని వారు మొట్టమొదటిగా నిలబడిన వ్యక్తి. అదేవిధంగా కార్మిక సంఘాలలో కానివ్వండి, మరి రాజకీయాలలో కానివ్వండి, ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా మరి హిందుత్వ వాదం అనేది తీసుకొని వెళ్ళి వినాయక భాగ్యనగర్ గణేశోత్సవ సమితి వ్యవస్థాపకుల్లో ఒకరు. మరి ఉమ్మడి బోనాలు తీసి, ఉమ్మడి బోనాలు ఏ విధంగానైతే వెళ్తాయి మీరు కవర్ చేసినారు ఈ బోనాలలో కూడా, అవన్నీ కూడా ఉమ్మడిగా అంటే మనం అందరం కలిసికట్టుగా ఉంటే మనము ఉండగలుగుతాము, లేకపోతే వీళ్ళ అరాచకాలను తట్టుకోలేము. ఎక్కడ అరాచకమైనా కానీ ముందుగా నిలబడి వారిని ఎదుర్కొని పోలీసులతోనూ మాట్లాడి మరి అమాయకులైన వాళ్ళని విడిపించి ఎన్ని నరమేధాలైనా కానీ ధీటుగా ముందర నిలబడి అనేక సార్లు జైలుకి వెళ్ళిన వ్యక్తి నరేంద్ర గారు. కాబట్టి వారిని టైగర్ అంటారు. ఎవరికి భయపడకుండా మరి హిందుత్వవాదమే తన తుది శ్వాస వరకు పాటించి వారు తెలంగాణ ఉద్యమమైనా కానివ్వండి, రామజన్మ భూమి కరసేవ కానివ్వండి, మరి కార్మిక సంఘాలలో కానివ్వండి, మీరు సిటీలో ఎన్ని అయితే ఇండస్ట్రీస్ ఉండేనో అప్పుడు అన్నిట్లో కూడా ఆల్విన్ కానివ్వండి, బీడీఎల్ కానివ్వండి, ఇంకా సనత్ నగర్ గ్లాస్ ఫ్యాక్టరీ కానీ అనేక ఇండస్ట్రీస్లలో మన కార్మిక సంఘ నేత ఉండే. ఆ విధంగా చాలామందికి ఉద్యోగాలు ఇప్పించుడు కానివ్వండి, పేదవారికి ఎనీ టైం నేనున్నానని. ముఖ్యంగా పోలీసులు అన్యాయంగా ఎవరినైతే తీసుకొని వెళ్తే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది టైగర్ నరేంద్ర గారు. అలా వారికి టైగర్ అని ముద్రపడింది. అది పాత బస్తీకే కాదు, తెలంగాణ వ్యాప్తంగా మరి మీరు ఎక్కడ ఏ స్టేట్కి వెళ్ళినా కానివ్వండి పార్టీ పరంగా నరేంద్ర గారు అంటే మంచి గుర్తింపు. మరి కొంతమంది మాత్రం మరి గూండాయిజం చేశారు, దాదాగిరి చేశారు అంటున్నారు నాన్నగారిని. మరి అది ఎంతవరకు నిజం? పేదల కోసము ప్రభుత్వంతో కొట్లాడినా, పోలీసులు కొట్లాడినా, వ్యవస్థను కొట్లాడినా గుండా అంటే గుండానే. లేదు ఇవాళ రేపు గుండా అంటే ఎవరినంటాం మనము, ఎవరిదన్నా దోచుకోవడం కానివ్వని, ఎవరి మీద కబ్జా పెట్టినా, ఎవరైనా అన్యాయం చేసి వాళ్ళ ఆస్తులు పోగుపెట్టిన వాళ్ళని గుండా అంటారు, రౌడీ అంటారు. కానీ పేదల కోసం కోట్లాడి అనేక కేసులు తనపై వేసుకొని ప్రభుత్వంతో వ్యవస్థతో పోరాడి పేదలకు
వాళ్ళ రైట్ ఇప్పించడంలో గుండా అంటే నిజంగానే గుండాలాగా ఉంటేనే పనులు అయితే అంటే గుండా అంటే నాట్ ప్రాబ్లం. అట్లా ఉన్నా గానీ ఆ పేరు వచ్చినా తప్పులేదంట. తప్పు లేదు. ఎందుకంటే ఉమ్, గుండా అంటే ఎవరిది దోచుకోలేదు. ఎవరు ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీ అంటే ఎంత ఆస్తులు ఉండాలి, ఎన్ని గణం ఇవాళ రేపు మనం అనేక చాలా మంది నాయకులను చూస్తున్నాం. ఉమ్, ఆ, ఒక నాయకుడు అంటేనే ఈ కబ్జా కోరు, ఎవరి మీద దౌర్జన్యం చేసిండో, అన్ని ఆస్తులు పోగు చేసుకున్నాడో అతన్నే గుండా అంటారు. మరి పేదల పార్టీ ఉండి అనేక కార్మిక నాయకునిగా ఉండి వాళ్ళ కార్మికులు ఫ్యాక్టరీ బంద్ అయినా కానీ వాళ్ళకు ఎల్లప్పుడూ వాళ్ళకు ఆ ఫ్యాక్టరీ బంద్ అయినా కానీ ఆస్తి ఉండాలి, లేకపోతే వాళ్ళు మళ్ళీ లైఫ్ లాంగ్ ఉండే విధంగా వాళ్ళకు అన్ని సదుపాయాలు కలిగించడంలో గుండాలే అంటే గుండాని అనుకోవాలి. అంతే. ఇంకా అంటే ప్రజలకు మంచి చేసినప్పుడు ఒకవేళ ఇలా ఉంటేనే జరుగుతుంది అనుకుంటే గుండా అని వచ్చినా మాకు పర్వాలేదు ఇప్పుడు అనే ఎట్లా రీతిలోనే ఉంటదమ్మా ఇదయ్యేది. అంటే ఎట్లా ఉంటది అంటే ఉమ్, కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి చాలా మటుకి, కాంగ్రెస్, టీడీపీ, ఇప్పుడు ఆ. బీఆర్ఎస్ ఉంది. సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే నాన్నగారు లేరు, ఉమ్, కానీ మన టీడీపీ కాంగ్రెస్ హయాంలో ఎవరైతే మెతకగా ఉంటే వారి వాయిస్ ప్రభుత్వానికి పోదు. ఉమ్, వాళ్ళకి వినిపించే విధంగా చెప్పాలంటే, గాండ్రించి గట్టిగా చెప్పాలంటే అందుకే టైగర్ అని పేరు వచ్చింది. నిజంగా. నిజం. లేదు అంటే మనం సౌమ్యంగా ఉంటే ఇవాళ వినిపించుకునే సమాజం లేదు. ఉమ్, కాబట్టి గాండ్రించి గట్టిగా చెప్పి మన యాక్షన్తో కానీ లేకపోతే నోటితో కానీ విజృంభిస్తేనే కానీ ఆ ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ఆ దృష్టికి వెళ్ళే విధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా వెళ్ళాలి, కానీ దౌర్జన్యం కోసం కాదు. ఉమ్. ఆ విధంగా ఉంటేనే కానీ ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అదే పందాన్ని వాళ్ళు అనుసరించారు, వాళ్ళ పందాలను మేము ఉన్నాం. ఈ మాట అయితే ప్రజల్లో కూడా వచ్చింది, నాన్నగారు గర్జిస్తే అవతల ఎంతమంది ఉన్నా కానీ ఇంకా భయపడిపోతారు తనకి అని చెప్పేసి కూడా ఆ వాయిస్ తో వచ్చే ఆ చాతుర్యమే, ఆ గాంభీర్యమే ఆయనను అంత స్థాయికి తీసుకెళ్ళిందేమో. అది మరి వాస్తవం. అదే విధంగా మీరు కూడా ప్రజల్లోకి వెళ్తారనుకుంటున్నారా? వారు ఆ విధంగా గాండ్రించి అందరికీ సమస్యలు పరిష్కరించే విధంగా హిందుత్వవాదం నినాదం ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి ఉమ్, వారికి ఆ టైగర్ అనే పేరు వచ్చింది. వారికి చాలా మంది ప్రేరేపితులై అదే దిశగా వారు ప్రయాణిస్తారు. చాలా మంది ఇప్పుడు ఉండే బీజేపీ పార్టీలో కానివ్వండి, అనేక దాంట్లో ఉండే కానీ మీ నాన్నగారు నరేంద్ర గారు మాకు గురువు లాంటి వారు, గురువు గారు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.